చట్టం టీవీకి స్వాగతం. ఈ రోజు పట్టభద్రుల బలం గలం అనే ప్రోగ్రాం కారణంగా ఈ రోజు సార్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టారు. మరి దీని గురించి సార్ మాటల్లోనే తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అందరికీ కూడా. మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకొక 5 నెలలు 6 నెలల్లో ఉన్నాయి. మరి చాలా విపరీతంగా మరి ఎన్రోల్మెంట్ పెంచాలన్న ఉద్దేశంగా మరి నేను అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలు కూడా కవర్ చేస్తున్నాను. గతసారి చూసుకున్నట్లయితే ఓన్లీ 1,97,000 మంది మాత్రమే ఎన్రోల్ చేసుకున్నారు. మరి ఈసారి ఒక 6 లక్షల ఎన్రోల్మెంట్ అయినా రావాలి. ఎందుకంటే పట్టభద్రులు ముందు అది నా బాధ్యత, ఒక హక్కుగా భావించి ఎన్రోల్ చేసుకున్నప్పుడు దీనికి ఇంకా ఎక్కువగా కాంపిటీషన్ ఉంటుంది, వచ్చే లీడర్ కూడా అద్భుతంగా పనిచేస్తుంటాడన్న ఉద్దేశంగా మరి అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ముందుకు వచ్చాం. ప్రతి పట్టభద్రులు కూడా ఈ నెల 30 నుంచి ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవుతుంది అండ్ November 6కి ఎన్రోల్మెంట్ క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ 36 రోజుల్లో అందరూ కూడా మా ఆఫీసులలో కేంద్రాలలో మీరు ఫామ్ ఫిలప్ చేసి దానికి ఒక ఆధార్, ఓటర్ ఐడి అండ్ డిగ్రీ ఈ మూడింటి యొక్క జిరాక్స్ సర్టిఫికేట్లు, ఒక కలర్ ఫోటో మీరు ఇచ్చినట్లయితే మరి మా కేంద్రాలలో మేము అన్ని కూడా ఇవన్నీ మీ యొక్క పేరును మేము ఆన్లైన్లో నమోదు చేసి మీకు సహాయం చేయగలం. కాబట్టి పట్టభద్రులు అర్హులైన వాళ్ళందరూ కూడా 2021 మరియు దానికంటే ముందు డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే. కాబట్టి ఎక్కువ సంఖ్యలో మరి ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మీరు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత అయిన మీరు ఎమ్మెల్సీగా పోటీ ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఒక ఆల్ఫోర్స్ అధినేతగా నేను ఒక 5,000 మంది ఎంప్లాయీస్, ఒక 40,000 మంది పిల్లల్ని చాలా చక్కగా నేను చేస్తూ మరి ఇంకా కూడా సమాజంలో మరి వల్ల ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ రంగంలో కావచ్చు, ఉద్యోగులు అలాగే ముఖ్యంగా నిరుద్యోగుల పట్ల మనం బాసటగా ఎందుకు నిలవకూడదు? మరి పర్టికులర్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అన్నప్పుడు యూత్కి కనెక్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటే ఎక్కువ బెటర్. మరి నేను ఆల్వేస్ నా జీవితంలో ముఖ్యంగా యూత్తో కనెక్ట్ అయిన నేను దీనికి సరైన న్యాయం చేయగలను. మరి తప్పకుండా ఉద్యోగుల పక్షాన నిరుద్యోగుల పక్షాన 5 సంవత్సరాలు నేను సేవ చేయగలను అవకాశం ఇస్తే అనే ఆ ఉద్దేశంతో వస్తున్నాను. మీరు ఎమ్మెల్సీగా గెలిస్తే పట్టభద్రులకు ఏమేమి చేయాలనుకుంటున్నారు? ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా నిరుద్యోగులకు ఒక సిస్టమేటిక్ జాబ్ క్యాలెండర్, ఎందుకంటే మరి ఖచ్చితంగా ఇవాళ ఎక్కడైనా ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ ఉంటుంది. కానీ ఇవాళ ఎంప్లాయ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ చూసుకున్నా కూడా గ్రూప్ 1 ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది, తర్వాత ఎప్పుడు అది క్యాన్సిల్ అవుతుంది, ఎప్పుడు జాబ్ వస్తుంది తెలియని పరిస్థితిలో అయోమయంగా ఉన్నారు. ఇవాళ మరి చాలా మంది డిగ్రీ పీజీలు చేసుకున్న విద్యార్థులు యూనివర్సిటీలలో ఏళ్లకు తరబడి అసలు ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్ రాక, ఇంటికా నుంచి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి లేక నానా ఇబ్బందులు పడుతూ నేను ఎందుకు చదువుకున్నానా అన్న ఆలోచనగా ఉన్నారు. కాబట్టి చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగ పరీక్షలు రాయడం, తర్వాత వెంటనే రిజల్ట్స్ ఇవ్వడం. ఓకే, చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు అనేది అది కావచ్చు కాకపోవచ్చు, కానీ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల ఉద్యోగాలు మనం జనరేట్ చేసినప్పుడు చదువుకోవాలన్న ఆశ కూడా యువకుల్లో ఉంటుంది. కాబట్టి వారికి ఒక ఫిక్స్డ్ జాబ్ క్యాలెండర్ను చేసే విధంగా మరి నిరుద్యోగుల పక్షాన నిలుస్తాను. అట్లాగే ఉద్యోగుల పక్షాన కూడా వాళ్ళకి రెగ్యులర్గా డిఏలు ఎలా అయితే మంత్లీ శాలరీస్ ఫస్ట్కు పడుతున్నాయో డిఏలను కూడా యాక్చువల్లీ దీనికి కొన్ని రోజులు ఆపాల్సిన అవసరం లేదు. రైట్ నౌ 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మరి ఎప్పుడు రావాల్సిన డిఏ అప్పుడే వెంటనే చేయొచ్చు. అలాగే బకాయిలు కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ కాంట్రాక్ట్ లెక్చర్లకు కొన్ని కోరికలు ఉన్నాయి, మరి గెస్ట్ లెక్చరర్స్కు కొన్ని కోరికలు ఉన్నాయి, ఫుల్ టైం లెక్చర్లకు కొన్ని కోరికలు ఉన్నాయి. అట్లాగే ప్రమోషన్ ఛాన్సెస్లో కూడా వివిధ స్టేజ్లో వివిధ కారణాల వల్ల ప్రమోషన్లు కూడా ఆగిపోయినాయి. అలాగే ముఖ్యంగా మా ప్రైవేట్ యాజమాన్యాలకు కూడా మరి సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్లు రాక మరి ఇవాళ కోట్ల రూపాయలు మరి ఈ స్కాలర్షిప్లు పెండింగ్ ఉండి యాజమాన్యాలు ఇవాళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, మరి నానా ఇబ్బందులు పడుతూ దాంతో ఎంటైర్ ఇవాళ యాజమాన్యం ఇబ్బందే కాదు, దాని కనెక్టెడ్ టు లెక్చరర్స్ టు స్టూడెంట్స్ ఇవందరూ కూడా మరి ఇది చాలా కష్టమైన ఉంది. కాబట్టి సకాలంలో స్కాలర్షిప్లు ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అట్లాగే ముఖ్యంగా జూనియర్ కళాశాల యాజమాన్యాలు కూడా ఫీజు ఫిక్సేషన్ అనేది లేకపోవడం మూలన మరి చాలా ఇబ్బందిగా ఓన్లీ 1,700-1,900 స్కాలర్షిప్ తోటి వాళ్ళ ఇంటర్మీడియట్ కళాశాలలు రాష్ట్రంలో చాలా నడుస్తున్నాయి. దాని పట్ల కూడా ఖచ్చితంగా నేను మా మిత్రులకు తోడు ఉంటానని చెప్పేసి, అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న మరి ఎంప్లాయీస్కి కూడా ఖచ్చితంగా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి వారి పక్షాన కూడా వారికి నేను అండగా ఉంటానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. నమస్కారం సార్. సార్, మరి ఈరోజు పట్టభద్రుల బలం గలం ప్రోగ్రాం ద్వారా మీరు పట్టభద్రులకు ఇచ్చే సందేశాలు ఏంటి? పట్టభద్రులు అంటే గత 20 ఏళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. విద్యారంగం లోపల ఒక మేధావి వర్గాన్ని పొందినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో, ఈ సమాజానికి ఒక దశా దిశ నిర్దేశం చేయగలిగేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే పట్టభద్రులు మాత్రమే.
ఈ సమాజం ఒక సమున్నత స్థితికి వెళ్ళాలి అన్నా కూడా, ఒక సవ్యమైన దిశలో సాగాలన్నా కూడా పట్టభద్రుల యొక్క బాధ్యత చాలా కీలకమైంది. అలాంటి పట్టభద్రులు ఎంచుకోవాల్సినటువంటి వ్యక్తుల్ని కూడా ఒకసారి పరిశీలించుకొని, సమున్నతమైనటువంటి విద్యావంతుడై ఉన్నటువంటి వ్యక్తి, విద్యార్థుల యొక్క సమస్యల్ని బాగా తెలిసినటువంటి వ్యక్తి, లేదా యాజమాన్యాల యొక్క సమస్యలు బాగా తెలిసినటువంటి వ్యక్తి, యాజమాన్యాలకు కానీ విద్యార్థులకు కానీ విద్యార్థి లోకానికి కానీ బహుళ రకాలైనటువంటి ప్రయోజనాన్ని కలిగించేటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాంట్లో మన ఈ 4 పాత జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీకి నరేందర్ అన్న సరైన వ్యక్తి అని చెప్పేసి మా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ భావిస్తుంది. దానికోసం ఆయనకు మేము పూర్తిగా మద్దతును ప్రకటిస్తూ ఆయన వెంట నిలిచి చాలా గొప్ప విజయాల్ని సాధించే విధంగా చూసుకోవాలని చెప్పేసి మేము అనుకున్నాం. అందులో భాగంగా మేము బేషరతుగా నరేందర్ రెడ్డి గారికి మద్దతును ప్రకటిస్తున్నాం. సార్, మరి ఈ రోజుల్లో యూనివర్సిటీల్లో కూడా వసతులు అంతగా బాగాలేదని కొన్ని నిందలు అలా వస్తున్నాయి, చెప్తున్నారు చాలా మంది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నిజానికి యూనివర్సిటీస్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అవి చాలా కేంద్ర బిందువులు. ఈ మన భవిష్యత్ తరానికి ఒక గొప్ప ప్రయోజనాన్ని కలిగించేటువంటి వ్యవస్థలు యూనివర్సిటీలు. ఆ యూనివర్సిటీ మీద పెట్టేటువంటి ఏదైతే పెట్టుబడి ఉందో అది ప్రభుత్వం వృధా అవుతుంది అనేటువంటి భావనలో ఉన్నట్టుంది, కానీ అది సరైనది కాదు. ఎంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఎంత గొప్ప మ్యాన్ పవర్ని మనం బిల్డ్ చేయగలిగితే యూనివర్సిటీస్ అంతా సమున్నతంగా పనిచేయగలుగుతాయి. ఖచ్చితంగా యూనివర్సిటీస్కి అనేక దేశాల్లో కూడా ఏ రకంగానైతే ఒక 6.5, 7, 16% వరకు బడ్జెట్ని కేటాయిస్తూ విద్యారంగాన్ని కేటాయిస్తున్న దానిలో యూనివర్సిటీలకు కీలకమైనటువంటి పోర్షన్ ఉంటుంది. దురదృష్టవశాత్తు మన దేశం లోపల ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో అయితే అది మరీ దారుణంగా కనిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఎంత గొప్ప వైభవాన్ని కలిగినటువంటిది. అలాంటి యూనివర్సిటీ అలా సరైనటువంటి ఫ్యాకల్టీ లేక, ఫ్యాకల్టీ నియామకాలు లేక, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేక, ఉన్న బిల్డింగ్ కూడా శిథిలావస్థకు చేరుకుంటూ అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంది. సో గతంలో యూనివర్సిటీలో వైభవం ఎలా ఉండేనో ఆ వైభవాన్ని తీసుకురావడానికి కోసం ఖచ్చితంగా దానికి ఎంతో గొప్ప మనం వ్యయ ప్రయాసాలు ఓర్చాల్సి వస్తుంది, ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. అవి కేటాయించినప్పుడు మాత్రమే ఒక మంచి తెలంగాణ నిర్మాణం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి యూనివర్సిటీని నిర్వీర్యం చేయకూడదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అని చెప్పేసి నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ సార్.